జూన్ 30వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే వారు శాసనసభ్యులుగా ఉన్న నేపథ్యంలో వారి రాజీనామా లేఖను అప్పటి పార్టీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు జాతీయ పార్టీకి పంపించడం జరిగింది. జాతీయ పార్టీ గత అనేక సార్లు కూడా రాజా సింగ్ గారు వారే పార్టీకి సస్పెండ్ చేసినా కూడా అనేక సార్లు వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి ఆ లేఖను అప్పటి అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన నేపథ్యంలో వారు రాజీనామా లేఖను కేంద్ర పార్టీకి పంపించడం, జాతీయ పార్టీ వారి రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. ఇది గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారి రాజీనామాను ఆమోదిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వారికి పంపించినటువంటి లేఖ. రాజా సింగ్ గారి పట్ల పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకత్వానికి కానీ ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. కేవలం క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి అంశం నేపథ్యంలోనే వారే రాజీనామా చేసిన నేపథ్యంలోనే ఈ రాజీనామాను ఆమోదించడం జరిగింది. ధన్యవాదాలు. आज से 11 साल पहले भारतीय जनता पार्टी की सदस्यता मैंने ग्रहण की थी और भारतीय जनता पार्टी की सदस्यता ग्रहण करने के बाद में भारतीय जनता पार्टी के अधिकारीगणों ने मुझ पर विश्वास करके 3 बार गोशामहल विधानसभा से मुझे विधानसभा का टिकट दिया। निरंतरन गोशामहल की जनता के आशीर्वाद से, तेलंगाना के सभी हिंदू भाई बंधुओं के आशीर्वाद से 3 बार का विधायक मैं बना। लेकिन आज मुझे यहां बताते हुए अति दुख होता है कि उन लाखों कार्यकर्ताओं की जो आवाज थी मैं दिल्ली तक नहीं पहुंचा सका। तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बने, मेरे जैसे लाखों कार्यकर्ता खून पसीना बहा रहे थे कि तेलंगाना में भी भारतीय जनता पार्टी की सरकार बने। लेकिन मैं समझता हूं कि मैं विफल रहा उन कार्यकर्ताओं की आवाज दिल्ली तक पहुंचाने में। लेकिन 3 बार का विधायक बनने के बाद में भी निरंतरन समाज के प्रति, हिंदुत्व के प्रति, देश के प्रति मैंने कार्य किया है। भारत को हिंदू राष्ट्र बनाने का जो मेरा संकल्प था वो आज भी है और कल भी रहेगा।